పులివెందుల టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. సొంత పార్టీతో పాటుగా కూటమి నేతలపైన బీటెక్ రవి మద్దతుదారులు జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కడప కలెక్టరేట్లోనే పోలీసుల సమక్షంలో వీరంతా హల్చల్ చేయడం సంచలనంగా మారింది. ఉచిత ఇసుక అమలు గురించి ప్రభుత్వం పదే పదే చెప్తున్నా వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 ఇసుక రీచ్లు దక్కించుకునేందుకు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు హల్చల్ సృష్టించారు. తాము కాకుండా మరెవ్వరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పటికే ఉన్న రీచ్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న నేతలు మరో 3ంటిని దక్కించుకోవడానికి బాహాబాహీకి దిగారు. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకోవడానికి ఎవ్వరిని అటువైపు రాకుండా అడ్డుకున్నారు. చక్రాయపేట మండలంలో 2, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం ప్రభుత్వం టెండర్లు పిలువగా గురువారం సాయంత్రం 5:30 వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండటంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు మైనింగ్ కార్యాలయం వద్ద మకాం వేశారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీల్లేదని కార్యాలయం తలుపుల వద్ద అనుచరులు మోహరించారు. టీడీపీ, జనసేన నాయకులు కూడా టెండర్లు వేయడానికి అక్కడికి వెళ్ళగా వారందరినీ కార్యాలయం బయటే నిలువరించారు. ఎవ్వరూ టెండర్ వేయడానికి వీల్లేదని బీటెక్ రవి అనుచరులు బెదిరింపులకు దిగారు. ఇక ఈరోజు సైతం బీటెక్ రవి మద్దతుదారుల జులుం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడిపైన దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ధర్నాకు దిగడంతో ఘటనా స్థలానికి ఎమ్మెల్సీ చేరుకున్నారు. టెండర్ల విషయంలో టీడీపీ, జనసేన నేతలతోనూ బీటెక్ రవి మద్దతుదారులు దురుసుగా వ్యవహరించగా ఇప్పుడు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సొంత పార్టీ నేతలే సిద్ధమయ్యారు.